నమస్తే, నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరోగ్రాఫాలజిస్ట్ అండ్ ఫేస్ రీడర్. ఇప్పుడు మాఘమాసం వచ్చేసింది. ఎక్కడ చూసినా మ్యారేజెస్. ఇప్పుడు నుంచి రేపు అక్టోబర్ నవంబర్ వరకు మ్యారేజెస్ ఉన్నాయి. ఏమన్నా కొంచెం ఒక భాద్రపద మాసం అప్పుడు తప్పితే తక్కిన సెప్టెంబర్లో తర్వాత అన్ని రోజులు మ్యారేజెస్కి చాలా బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు చాలా మ్యారేజ్ డేట్స్, చాలా కాలం తర్వాత మ్యారేజ్ డేట్స్ వచ్చినాయి. ఇప్పుడు మ్యారేజ్ డేట్ అనేది అందరూ ముహూర్తం ప్రకారంగా చూసుకుంటారు. ఎస్, కరెక్ట్. మన దాని ప్రకారం, మన సాంప్రదాయం ప్రకారంగా మ్యారేజ్ డేటు అబ్బాయి నక్షత్రానికి అమ్మాయి నక్షత్రానికి పొంతన పరంగా మనం చూసుకొని మ్యారేజ్ చేసుకోవటం, ముహూర్త ప్రకారంగా చేసుకోవటం మన ఆనవాయితీగా వచ్చే సంప్రదాయం. దట్ ఈస్ వెరీ గుడ్. ఇంత సంప్రదాయంగా ప్రకారంగా చేసుకున్నా కూడా సో మెనీ ప్రాబ్లమ్స్. 15 రోజులకు కూడా గొడవలు వస్తున్నాయి. తర్వాత కోర్టులు, పెద్ద మనుషులు చాలా కేసుల్లో ఎక్కువగా ఈ ఫ్యామిలీ కోర్టులో చూస్తే చాలా కిటకిటలాడుతున్నాయి ఫ్యామిలీ కోర్ట్స్. ఈ డైవర్స్ కేసెస్ ఇవన్నీ కూడా గొడవలు అవుతున్నాయి. దీనికి మూల కారణం అబ్బాయి మంచివాడే. నేను చాలామందితో మాట్లాడాను. అమ్మాయితో మాట్లాడితే అబ్బాయి మంచివాడేనండి అంటారు. అబ్బాయితో మాట్లాడితే అమ్మాయి చాలా మంచి అమ్మాయి అండి, పిచ్చిది, ఏదో మరి అట్లా చేస్తుంటుంది అని అంటారు. అంటే అబ్బాయి మంచివాడే, అమ్మాయి మంచిదే. ఈ ముహూర్తంలో ఈ అబ్బాయి డేటకి మనం ఈ లగ్నంలో అమ్మాయి నక్షత్రానికి అబ్బాయి నక్షత్రానికి కన్వీనియంట్గా ఎలా ముహూర్తం పెడతామో అలాగే అబ్బాయి డేట్కి అమ్మాయి డేట్కి డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా కూడా డేట్లు పెట్టాలి. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కొన్ని డేట్లు ఉంటాయి, అవి చెప్తే కాడి నుంచి కొంచెం భయపడుతుంటారు. అందువల్ల న్యూమరాలజీ ప్రకారంగా కొన్ని డేట్లో మ్యారేజ్ చేసుకోవద్దు. ఆ మ్యారేజ్ చేసుకుంటే ఏదో ఒక రకంగా ఇబ్బంది. అంటే కొన్ని డేటుల్లో, అంటే నేను ఇప్పుడు డేట్లు చెప్పాను అనుకోండి, సపోజ్ ఆ మ్యారేజ్ డేట్లో వాళ్ళు కుదురుకుంటే మానసికంగా వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతుంటారు. అందువల్ల నేను చదువుకున్న వాడిని, కొంచెం పెద్దవాడిని కాబట్టి ఇలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. జాతకం కూడా చాలా జాగ్రత్తగా చెప్పాలి. జాతకం చెప్పడం అనేది చాలా ఒక ఆర్ట్. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే ఈ అబ్బాయి డేట్కి అమ్మాయి డేట్కి అనువైన డేటుల్లో మ్యారేజ్ పెట్టుకుంటే వాళ్ళ చిన్న కుటుంబం అయినా చాలా అంచెలంచెలుగా చాలా మంచి స్థితికి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చాలా మంచి ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు కూడా కొన్ని డేట్లు చేసుకుంటే ఆ డేట్ల వలన ఎంప్లాయ్మెంట్ పోవటం కానీ, ప్రమోషన్ రాకపోవటం కానీ, జాబ్ పోవటం కానీ, గొడవలు కావటం కానీ, సంతానంలో కొంచెం లోపాలు ఉండటం కానీ జరుగుతాయి. అందువల్ల మీరు జాగ్రత్తగా మీకు తెలిసిన జ్యోతిష్యంతో పాటుగా న్యూమరాలజీ కూడా ఆశ్రయంగా తీసుకోండి. న్యూమరాలజీ అనేది ఇది డిజిటల్, ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు నుంచో డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయి. అందువల్ల ఫారినర్స్ ఎక్కువగా ముహూర్తాలు చూసుకోరు, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చేసుకుంటారు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చేసుకోవడం వల్ల చాలా బాగా ఉంటుంది. మన సాంప్రదాయం ప్రకారంగా మ్యారేజ్ ముహూర్తంతో పాటుగా మన అలా మ్యారేజ్ డేట్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. మాకు చాలామంది నా దగ్గరికి వచ్చి చెప్తుంటారు, మా కళ్యాణ మండపం దొరకలేదండి ఆ డేట్లు అని. కళ్యాణ మండపం కోసం మీరు ఆ డేట్లు చేసుకొని పిల్లలు ఒక 100 సంవత్సరాలు వాళ్ళ జీవితం గడపాలి. వాళ్ళు బాధలు పడుతూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ ఉండటం అనేది మంచిది కాదు. కొన్ని డేటుల్లో చేసుకుంటే కొంచెం మానసికంగా ఇబ్బంది పడే పిల్లలు పుడుతున్నారు. దిస్ ఈజ్ మై రీసెర్చ్. నేను కూడా బుక్లో కూడా రాశాను. కావాలంటే మీరే న్యూమరాలజిస్ట్ అని మన 440 పేజీలతో ఒక బుక్ రాశాను. దీంట్లో దాంట్లో సమగ్రంగా ఏ డేటులో చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు చేసుకోవాలి, ఏ డేటుల్లో చేసుకోకూడదు అనేది డీటెయిల్డ్గా రాశాను. మీరు ఒకవేళ మీరు నేను ఇప్పుడు చెప్పటం లేదు, కానీ ఈ బుక్ తీసుకొని ఈ బుక్లో వివాహ తేదీలని పెద్ద చాప్టర్ పెట్టాను. ఆ చాప్టర్ ప్రకారంగా మీరు నా దగ్గర రాకపోయినా పంతులు గారిని అడిగి అబ్బాయి డేట్కి అమ్మాయి డేట్కి కూడా లక్కీ డేట్లు చెప్పి ఆ డేటుల్లో ఆ డేట్లు కాకపోయినా కొన్ని కన్వీనియంట్ డేట్స్, మంచి డేట్స్ ఉంటాయి, వాటిలో అయినా మీరు పిల్లలకి మ్యారేజ్ చేయండి. ఏదో కళ్యాణ మండపం అని, లేకపోతే వాళ్ళ చుట్టాలు రావట్లేదు. ఇప్పుడు చాలామంది అనేది ఏంటంటే వాళ్ళ బామ్మర్ది అమెరికాలో ఉంటాడండి, ఆయనకి రావడానికి కుదరదు, ఆ మంత్లో పెట్టండి అండి. బామ్మర్ది వచ్చినా రాకపోయినా చాలామంది ఇప్పుడు నా దగ్గరికి వచ్చేవాళ్ళు ప్రతిరోజు ఇదే,
వాళ్ళ చెల్లెలు ఆస్ట్రేలియాలో ఉందండి, తమ్ముడు కెనడాలో ఉన్నాడండి, అన్నయ్య అమెరికాలో ఉన్నాడండి. వీళ్ళ కోసం మీరు వెయిట్ చేయొద్దు. బిడ్డల భవిష్యత్తు ముఖ్యం, వాళ్ళ ఆరోగ్యం ముఖ్యం. మ్యారేజ్ డేట్ ప్రకారంగానే మ్యారేజ్ డేట్ నుంచి వాళ్ళ జాతకం, అంటే అబ్బాయి జాతకం అమ్మాయి జాతకం కన్నా ఈ మ్యారేజ్ డేట్లో వచ్చిన జాతకం చాలా పవర్ఫుల్. జీవితాంతం ఆ డేట్ మీద ఆధారపడి, ఆ ముహూర్తం మీద ఆధారపడి ఉంటుంది. ముహూర్తం కూడా జాగ్రత్తగా చూపించుకోండి. చాలామంది లగ్నం చార్టే చూస్తున్నారు, నవాంశ చార్టు కూడా చూపించుకోండి. నవాంశ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది నవాంశ చూడలేదు. నేను చాలామందిని అడిగాను, అక్కర్లేదని అంటారు. నో, నవాంశ చార్టుతో చూసి మనం చాలా ఎక్స్పెండిచరు, చాలా ఆశలతో చాలా బాగా చేస్తాం మ్యారేజ్. అందువల్ల కొంచెం ఓపిక పట్టి మీకు నచ్చిన మంచి బాగా చదువుకున్న జ్యోతిష్యము న్యూమరాలజీ తెలిసిన వ్యక్తిని కలిసి మీరు మ్యారేజ్ డేట్స్ పెట్టుకుంటే చాలా బాగా ఉంటుంది. భవిష్యత్తు చాలా బాగా ఉంటుంది. కొంతమంది ఉంటారు, సార్ ఏదో మ్యారేజ్ చేసేసుకున్నామండి అంటే, ఫర్ ఎవ్రీ ప్రాబ్లం సొల్యూషన్ ఇస్ దేర్, ఫర్ ఎవ్రీ డిసీజ్ మెడిసిన్ ఇస్ దేర్. అందువల్ల పొరపాటున నేను చెప్పిన ఈ మ్యారేజ్ డేటుల్లో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు నన్ను కలిస్తే నేను దానికి సమగ్రంగా ఆలోచించి కొన్ని రెమెడీస్ ఇస్తాను. రెమెడీ ఒకటి ఇవ్వడం వలన చాలా లాభం ఉంటుంది. అంటే పూర్తిగా మనం దాన్ని తగ్గించలేము. ఇప్పుడు మనకి బాడీలో డిసీజ్ రాకుండా చూసుకోవాలి. డిసీజ్ వస్తే మెడిసిన్ ఇస్తాం, కానీ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి ఆరోగ్యం చెడిపోయి ట్యాబ్లెట్లు వేసుకున్న వ్యక్తికి తేడా ఉంటుంది. అందువల్ల మీరు మ్యారేజ్ చేసుకునేటప్పుడు మంచి డేటు ముహూర్తం రెండూ చూసుకొని మ్యారేజ్ చేసుకోండి. మ్యారేజ్ చేసుకోవడం చాలా బాగా ఉంటుంది. అలాగే పొరపాటున నేను చెప్పిన డేటులో మ్యారేజ్ చేసుకుంటే దానికి కూడా సొల్యూషన్ ఉంటుంది. వాళ్ళు కనుక పర్సనల్గా కలవగలిగితే దానికి నేను సొల్యూషన్ చెప్తాను. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్. ఐఎమ్ ఫీలింగ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి చెప్తున్నాను, వేరేగా కాదు. ఇది మ్యారేజ్ డేటు కూడా ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, ఐశ్వర్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. గాడ్